హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న ఈ రాగి పంట మేమైతే ఈ 2026లో వేసవి పంటగా వేయడం జరిగింది. అయితే ఈ రాగి పంట అనేది మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు ఇది రాగి పంట అని డెఫినెట్లీ కామెంట్ చేయండి. అయితే ఈ రాగి పంట అనేది మన దేశమే కాకుండా మిగతా ఇతర దేశాలు ఏ దేశాలు అనేవి పండిస్తాయి, అలాగే మన దేశంలో ఏ రాష్ట్రాలు అత్యధికంగా పండిస్తాయి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పంట అనేది మేము ప్రతి సంవత్సరం కూడా వేస్తాము. అది ఎందుకు వేస్తామనేది కూడా ఈ వీడియోలో ఒకసారిగా మీతో షేర్ చేసుకోబోతున్నా. ఓకే, వీడియో అయితే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా ఈ రైతు కుర్రాడికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశమే కాకుండా ఇతర దేశాలు ఏ దేశాలు అనేవి ఈ రాగి పంటని పండిస్తాయి అనేది ఒకసారిగా చూసేద్దాం. ముఖ్యంగా భారతదేశం. ఈ భారతదేశంలోనే ప్రపంచంలో అన్నిటి దేశాల కన్నా ఎక్కువగా ఈ రాగి పంటని మన దేశం మాత్రమే ఎక్కువగా సాగు చేస్తుంది. అండ్ రెండవ దేశం వచ్చేసి నేపాల్. ఈ నేపాల్లో కొండ ప్రాంతాలలో ఎక్కువగా స్థానికులు ఎక్కువగా పండిస్తారు. మూడవ దేశం శ్రీలంక. ఇక్కడ రాగుల్ని కురంకాన్ అని పిలుస్తారు. మూడవ దేశం అయితే శ్రీలంక. అండ్ నాలుగవ దేశం ఇథియోపియా. ఆఫ్రికాలో ఇది ముఖ్యమైన పంట, ఎండ ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. అండ్ ఐదవ దేశం కెన్యా. చాలామంది రైతులు ఇక్కడ సాగు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంగా ఈ రాగుల్ని ఈ కెన్యా దేశంలో యూజ్ చేస్తున్నారు. అండ్ ఆరవ దేశం ఉగాండా. అక్కడ కూడా ఈ రాగుల్ని ముఖ్యమైన ఆహార పంటగా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏడవ దేశం టాంజానియా. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రాగులు అనేవి ఎక్కువగా పండుతున్నాయి. ఈ విధంగా ఇతర దేశాలలో కూడా రాగి పంటను పండించడం జరుగుతుంది. నేనైతే ఇతర దేశాల్లో పండించరేమోనని నేనైతే ఒక వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయి ఉండాను. బట్ రీసెర్చ్ చేసేసరికి ఈ విధంగా ఇతర దేశాలు కూడా రాగి పంటని పండిస్తారని తెలిసింది. అందుకే ఈ దేశాలను మీకైతే ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇతర దేశాలు కూడా ఈ రాగి పంటను సాగు చేస్తున్నాయని మీలో ఎంతమందికి ముందే తెలుసు, మీలో ఎంతమంది ఇప్పుడు తెలుసుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మన భారతదేశంలో ఏ రాష్ట్రాలలో అత్యధికంగా సాగు చేస్తున్నారో అది కూడా చూసేద్దాం. మన భారతదేశంలో ఎక్కువగా నెంబర్ 1 స్థానంలో కర్ణాటక ఉంది. మొత్తం దేశంలో ఎక్కువ శాతం కూడా ఈ కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కువగా పండిస్తున్నారు. సెకండ్ స్థానంలో తమిళనాడు ఉంది. ముఖ్యంగా ఎండ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మూడో స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. కొన్ని జిల్లాలలో మాత్రమే బాగా పండుతుంది. రైతులకు తక్కువ ఖర్చుతో ఈ రాగి పంటని సాగు చేస్తున్నారు. నాలుగవ స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యనే ఈ రాగి పంటకి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఐదవ స్థానంలో ఒడిశా ఉంది. ఒడిశా పక్కనే మేమైతే ఉంటాము. ఒడిశా ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు మాకైతే, పక్కనే అనమాట. బట్ మాదైతే ఆంధ్రప్రదేశే. ఓకే, ఈ ఒడిశాలో ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా ఈ రాగుల్ని పండిస్తారు. అందులో మేము కూడా ఒకరమన్నమాట. మా ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా మేమైతే రాగుల్ని ఎక్కువగా పండించడం జరుగుతుంది. అండ్ ఆరవ స్థానంలో మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రలో కొంత మేరకు మాత్రమే రాగుల్ని పండిస్తారు. ఈ విధంగా మన భారతదేశంలో ఈ రాష్ట్రాలలో ఈ రాగి పంటని పండించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన భారతదేశంలో రాగుల్ని ఎక్కువగా కర్ణాటకలో పండిస్తారు. దాని తర్వాత తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో పండించడం జరుగుతుంది. ఈ విధంగా రీసెర్చ్ చేయడం ద్వారా నాకైతే ఈ విషయాలు తెలిసాయి. నేనైతే ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విషయాలు అనేవి మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు, అలాగే మీలో ఎంతమందికి ముందే తెలుసు డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీరు చూస్తున్న ఈ రాగుల్ని మేమే పండిస్తున్నాము. ఇదొక 25 సెంట్లు తక్కువ ఎకరం అయితే అవుతుంది. ఈ ప్లేస్లో మేమైతే వేసే పంట వేసాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, రాగులు అనేవి పండిస్తున్నాము. ఇది ఎందుకు పండిస్తున్నాం అనేది ఆ విషయం కూడా నేనైతే ఈరోజు షేర్ చేసుకోబోతున్నా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఫ్రెండ్స్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడైతే మీరు ఆల్రెడీ రాగులు అనేవి చూస్తున్నారు కదా. అయితే ఈ రాగుల్ని మేము సాగు చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. ప్రత్యేకంగా మా అమ్మ అయితే రీజన్ అనమాట. మా అమ్మకి ఒక్కరోజు
అంబలి లేకుంటే అస్సలు తట్టుకోలేదన్నమాట. అంబలి అంటే మీలో చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. మేము అంబలని పిలుస్తాము. అండ్ మీరైతే రాగి సంగటి అని పిలవవచ్చు. నేనైతే అదే అనుకుంటున్నా. ఓకే, ఈ రాగి సంగటి అనేది లేకపోతే ఈ అంబలి అనమాట. అండ్ రాగి మాల్ట్ కూడా అనొచ్చు. మీకు రాగి మాల్ట్ అంటే క్లియర్గా తెలుస్తుంది. ఈ అంబలి అనేది లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేదన్నమాట. అందుకే మేమైతే ఈ సంవత్సరం ఈ రాగి పంటని వేయడం అయితే జరిగింది. అండ్ మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఈ వేసవి కాలంలో ఎక్కువగా అంబలి చేసుకుని ఎక్కువగా తాగుతారు. అండ్ మేము కూడా అప్పుడప్పుడు తాగుతాం అనమాట ఈ అంబలి చేసుకుని. ఒక్కరోజు కూడా అంబలి లేకుండా ఉండలేదని ఎందుకన్నానంటే, ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. ఒక మందు బాబుకి మందు బాగా అలవాటు అయిపోయాక ఒక్కరోజు కూడా తాగకుండా ఎలాగ ఉండలేడో ఆ విధంగా అనమాట మా అమ్మ కూడా ఒక విధంగా ఎడిక్ట్ అయినట్టు అనమాట. ఎందుకు ఎడిక్ట్ అయిందంటే దానికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది. అది కూడా చెప్తాను చూడండి. చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే పేదరికంలోనే పెరిగింది. ఎక్కువగా చిన్నప్పుడు ఈ రాగులనే సాగు చేసేవారు. అండ్ రాగి అంబలి చేసుకుని ఎక్కువగా చిన్నప్పుడు తాగేవారంట. ఆ విషయం అయితే నాతో చెప్పడం జరిగింది. అందుకే ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ విధంగా చిన్నప్పుడు మొత్తం కూడా రాగి జావని అండ్ రాగి అంబలిని మొత్తం చేసుకుంటూ అలాగ తాగేవాళ్ళు. అప్పట్లో అయితే బియ్యం అంతా దొరికేది కాదు. బియ్యాన్ని కొనుక్కునేవాళ్ళు. ఎక్కడ కూడా వరి పండించేవారు కాదు. ఎక్కడ కూడా బియ్యం అయితే దొరికేది కాదు. బియ్యాన్ని బయట కొనుక్కునేవారు. వరి ఎక్కడ కూడా సాగు చేసేవాళ్ళు కాదనమాట. ఆ విధంగా ఆ టైంలో ఈ రాగిని సాగు చేస్తూ ఈ రాగి అంబలితోనే అండ్ రాగి సంగటి అండ్ రాగి జావ ఈ విధంగా చేస్తూనే దాన్ని తింటూ ఆ రాగి అంబలిని తాగుతూ ఆ విధంగా అడిక్ట్ అయిపోవడం అయితే జరిగింది. ఓల్డ్ పర్సన్స్ కదా, మరి ఆ విధంగానే మనం ఏదైనా అలవాటు అయితే మాత్రం ఏ విధంగా విడిచిపెట్టలేము. ఆ విధంగా మా అమ్మ అయితే ఈ రాగి అంబలికి అడిక్ట్ అవ్వడం జరిగింది. అడిక్ట్ అంటే మంచిదే కదా ఒక విధంగా. ఈ రాగి అంబలి ఏమి డేంజర్ ఏం కాదు. మనం ఏదైనా ఒక దాన్ని ఇష్టపడి దాన్నే తినడం ప్రారంభించామనుకోండి, దానికే మనమైతే ఒక విధంగా బానిస అయిపోతాము. ఆ విధంగా మీరైతే అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మా అమ్మ అయితే ఎడిక్ట్ అవ్వడం జరిగింది. అండ్ మా అమ్మ నాన్న కూడా ఇద్దరు కూడా ఎక్కువగా ఈ రాగి అంబలినే తాగుతారు. ఇదే ముఖ్యమైన రీజన్ అనమాట ఈ రాగుల్ని పండించడానికి. అండ్ ఇది వేసవిలో ఎందుకు వేసామంటే ఆల్రెడీ పండించిన రాగులు అనేవి ఆల్రెడీ అయిపోయినాయి. అందుకే ఇది మాకు కొత్తగా ఈ వేసవికి మాకు చేతులకైతే వస్తుంది. దీంతో మళ్ళీ రాగి అంబలి చేసుకుని రాగి జావ చేసుకుని తినేయడమే అండ్ తాగేయడమే. అందుకే ఈ ముఖ్యంగా ఈ కారణం చేతనే అమ్మ నాన్న ఈ రాగుల్ని ఈ సంవత్సరం 2026లో పండించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ రాగులను ఎక్కువగా సాగు చేసేవారు. ఈ మధ్యన ఏకంగా మొక్కజొన్న మొత్తం ఎక్కువగా సాగు చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా వదిలేసి అందరు కూడా మొక్కజొన్న వైపు మారిపోయారు. అందుకే అప్పట్లో సాగు చేసే చిరుధాన్యాలు అన్నీ కూడా ఇప్పుడైతే ఎవరు కూడా సాగు చేయడం లేదు. అందరు కూడా ఈ మొక్కజొన్న వైపు మారిపోవడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడైతే ఎవరు కూడా సాగు చేయడం లేదు, మేము తప్ప. మేమైతే ఈ సంవత్సరం ఈ 2026లో ఈ రాగుల్ని మేమైతే సాగు చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇందుకే మేమైతే ఈ సంవత్సరం ఈ రాగి పంట వేయడం జరిగింది. ఫైనల్లీ ఈ వీడియో ద్వారా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇతర దేశాలు కూడా ఏ ఏ దేశాలు వేస్తాయి అనేది మొదట్లో చెప్పాను. అండ్ మన భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలు అనేవి ఎక్కువగా సాగు చేస్తాయి అది కూడా తెలుసుకున్నారు. మా ట్రైబల్స్ అయితే ఎక్కువగా ఈ రాగుల్ని సాగు చేస్తారు. ఇప్పుడైతే మేము వదిలేయడం అయితే జరిగింది, కానీ అప్పట్లో అయితే చాలా బాగా ఎక్కువ మంది సాగు చేసేవాళ్ళు. ఓకే, అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మా అమ్మ నాన్న వల్ల ఈ విధంగా ఈ రాగుల్ని ఈ సంవత్సరం 2026లో వేయడం జరిగింది. ఎక్కువగా అంబలి తాగుతారు గనక. ఓకే, ఫైనల్లీ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్. పొలం మధ్యలో నడుస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విధంగా
నా మాటలు అనేవి తడబడుతున్నాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సరేనా. మనమైతే ఓన్లీ మొబైల్ వాడుతున్నాం, ఎటువంటి మైక్ అయితే వాడట్లేదు, అందుకే ఈ విధంగా వాయిస్ అనేది వస్తుంది సరేనా. కొంచెం తడబడుతూ మాట్లాడుతున్నాను, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకే.